ఓం శాంతి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే దీపావళి కోసం తెలుసుకుందాం. అయితే నిన్న దీంట్లో నరక చతుర్దశి అని చేస్తున్నాం. నరకం నరకం తర్వాత వచ్చేది స్వర్గం. మనకి రెండే అంటారు, స్వర్గం నరకం అని. నరకంలో మనం ఎంతో దుఃఖంలో ఉన్నాం. స్వర్గం అనేటప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లోని కూడా ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. దీపావళి అంటే అంధకారం పోయి ప్రకాశం అనేది తేజేస్తుంది. ఇప్పుడు మన శరీరం కూడా ఏంటంటారంటే దేవాలయం అంటారు. దేవాలయంలో ఉన్న ఈ మూర్తినే ఆత్మస్వరూపంలో జ్యోతి స్వరూపం అంటారు. అంటే ప్రతి ఇంట్లోనూ కూడా జ్యోతి దీపం వెలుగుతుంది. దీనికి సత్యుగానికి గుర్తు. ఎలాగంటే మన సత్యుగం కూడా మరి యాక్చువల్గా ఏంటంటే నంబర్లు ఎక్కువ వస్తుంది. నంబర్ నెల అంతా 11 మాట కదా. అంటే సత్యుగం అనేది మొట్టమొదటి సత్య, త్రేత, ద్వాపర, కలియుగం ఇలాగని చెప్తాం. మొట్టమొదటి అందుకే 1 అంటాం అన్నమాట. 1 సత్యుగంలో 1 స్టార్ట్ అవుతుంది. ఈ సత్యుగులు వచ్చి యథారాజు తదా ప్రజ ఉంటారు. అందరూ దీపాలు పెట్టుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. ఆ పండుగ అనేది అప్పటికి ఏంటంటే ధనం ఉన్న వాళ్ళు వీళ్ళు అన్నీ సంతోషం, బాంబులు అవి పేస్తే అందరూ ఆనందపడతారు, ఉత్సాహపడతారు, పిల్లలు పెద్దలు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు దీపావళి నాడు చాలామంది ఎక్కువగా ఏంటంటే మన నార్త్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ అలాగే మన సౌత్లో కూడా లక్ష్మిని ఆహ్వానం చేస్తాం, లక్ష్మీ పూజ చేస్తారు. అంటే ఏంటంటే జ్ఞానాన్ని ధనాన్ని తీసి మారుసార్లు ముందు పెడతారు. నిజానికి ఏంటంటే ఇక్కడ ఆదానం కాదు. అంటే లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది అంటారు కదా, లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది అంటే లక్ష్మి అనేది అది చాలా ప్యూరిటీ, పవిత్రమైన జ్ఞానం మాట. ఈ జ్ఞానం ఎవరిలో ఉంటుందో అక్కడ అంధకారం పోయి ప్రకాశిస్తూ ఉంటుంది. దీనికే పరమాత్మ చెప్తారు. అంటే స్థూలధనం కాదు. స్థూలధనం ఏంటంటే ఈ రోజుల్లో స్థూలధనం మనకు తెలుసు, మాయగల చేతిలో ఉంటుంది, మోసగాల చేతిలో ఉంటుంది, రౌడీల చేతిలో ఉంటుంది. ఎంతోమంది దుర్మార్గులు వీళ్ళు వాళ్ళు అని కాదు, రకరకాల ఈ రోజుల్లో ఉన్న ధనం అందరూ అలాగట్టి అందరి దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్ట అంటే కాదు కదా. లక్ష్మి అంటే ధనం కాదు, జ్ఞానం మాట. ఈ జ్ఞానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఏం చేస్తే సరైన మార్గాన్ని నడిపించి సరైన విధానం చేసి మంచి చెల్లి కోసం వాటి కోసం చెప్తారు. అంటే డబ్బు ఉన్నాక మంచి కారం చేయాలో చెడు కారం. ఈరోజు డబ్బులు ఎవరి చేతుల్లో ఎక్కువ పర్సెంటేజ్ చెడులకే ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఒప్పుకోదు, అన్ని చెడు కర్మలకే చేయిస్తుంది. ఎంత మంచి చేద్దామన్నా ఒక ఆశ కల్పిస్తుంది. ఆశ ద్వారా మనం ఆ మార్గంలోకి వెళ్తాం. ఇక్కడ జ్ఞానం ఏం చేస్తుందంటే మనలో మార్పు తెస్తుంది. అందుకే ఇది ఏంటంటే జ్ఞానదానానికి గొప్ప ఇది. అందుకే లక్ష్మిని ఆహ్వానిస్తారు. లక్ష్మిని ఆహ్వానించాలంటే జ్ఞానం ఉంటేనే ఈ దీపావళి అంటే ఆత్మజ్యోతి అనేది ప్రకాశిస్తుంటుంది. ఆత్మలు ఎప్పుడు కూడా నూనె వేస్తుంటుంది, అంటే జ్ఞానం అనే నూనె. ఆ నీరు ఎప్పుడైతే వేస్తుంటో ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. ప్రకాశం అది ఒక తేజోమయం. అగ్ని అంటే చూసారా, అగ్నిలో ఎటువంటిదైనా పురుగు పుట్ర అన్నీ బూడిదైపోతాయి. అలాగే ఆత్మలు అటువంటిప్పుడు ఎటువంటి వికారాలు ఉంది కదా, సతో ప్రధానంగా ఉంటుంది. అటువంటి రాజ్యాన్ని తండ్రి పరమాత్ముడు స్థాపన చేస్తున్నాడు. దాన్నే